టు వార్తా 9 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కర్నూలు జిల్లాలో శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకున్న ప్రధాని మోదీ దేశ ప్రజల శ్రేయస్సు కోసం ప్రత్యేక పూజలు చేసినట్టు వెల్లడి. మొత్తం 13,340 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం. ప్రధాని వెంట సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రధాని మోదీపై పవన్ కళ్యాణ్ ప్రశంసల వర్షం. ఫలితం ఆశించని కర్మయోగి మోదీ అని కితాబు. కూటమి ప్రభుత్వం కనీసం 15 ఏళ్లు కొనసాగాలని ఆకాంక్ష. బీహార్ ఎన్నికల వేళ ఓవైసీ సంచలనం, కొత్త కూటమి ఏర్పాటు. ఆజాద్ సమాజ్, రాష్ట్రీయ శోషిత్ సమాజ్ పార్టీలతో పొత్తు. 35 స్థానాల్లో ఎంఐఎం, 25 చోట్ల ఆజాద్ సమాజ్ పార్టీ పోటీ. నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై కేసు. అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారన్న అభియోగం. గోపిరెడ్డితో పాటు మరో 22 మంది అనుచరులపైన కేసు నమోదు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో కిరణ్ అబ్బవరం. కే ర్యాంప్ సినిమా విజయం కోసం స్వామివారి ఆశీస్సులు. దర్శనానంతరం మీడియాతో మాట్లాడిన కిరణ్ అబ్బవరం, దీపావళి కానుకగా అక్టోబర్ 18న సినిమా విడుదల. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా శ్రీశైలం శ్రీ మల్లికార్జున స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ప్రధానిని స్వాగతించిన అధికారులు, దేవాదాయ శాఖ ప్రతినిధులు భక్తి వాతావరణం నింపారు. దేశ సేవతో పాటు ఆధ్యాత్మిక విలువలకు ప్రధాని ఇచ్చే ప్రాధాన్యం స్పష్టమైందని భక్తులు అన్నారు. ప్రధానమంత్రి ఆలయ దేవతలకు పూజలు చేసి దేశ ప్రజలకు శాంతి, సౌభాగ్యం కలగాలని ప్రార్థించారు. మోదీ పర్యటనతో శ్రీశైలం పట్టణం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. ఈ సందర్భంగా ఆలయ పరిసరాల్లో భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తి, ఆధ్యాత్మికతతో నిండిన ప్రధాని మోదీ దర్శనం భక్తుల మనసులు తాకింది. కర్నూలులో నిర్వహించిన సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఘన స్వాగతం లభించింది. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలిసి ప్రధానికి శాల్వా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు శివుడి జ్ఞాపికను బహుకరించి రాష్ట్ర ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. సభలో గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రి మాధవ్, అనేక మంది నేతలు పాల్గొన్నారు.
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మోదీ గారు దేశానికి దిశానిర్దేశం చేస్తున్న నాయకుడు, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంతో నూతన దిశలో దేశాన్ని నడిపిస్తున్నారని అన్నారు. సభ ప్రాంగణం మోదీ మోదీ నినాదాలతో మార్మోగింది. ప్రధాని సభలో దేశ అభివృద్ధి, ఆంధ్ర ప్రగతిపై కీలక వ్యాఖ్యలు చేయనున్నారు. ఈ సభతో కూటమి శక్తి మరోసారి ప్రజలకు ప్రదర్శితమైందని రాజకీయ విశ్లేషకులు పేర్కొన్నారు. అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు ప్రత్యేకమైనటువంటి శాలువని ఇదొక ఇంపాక్ట్ బ్రోషర్ సమ్మిళితం చేసి దగ్గర 98,000 కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో నుంచి రాష్ట్రాల వరకు. శ్రీ పివిఎన్ మాధవ్ గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, వారు శాలువతోటి ప్రధాని గారిని సత్కరిస్తారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఈ క్రమంలో అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని ఏఎంఐఎం పార్టీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 2 ఇతర పార్టీలతో కలిసి కొత్త రాజకీయ కూటమిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో బీహార్ రాజకీయాల్లో మరో కొత్త ఫ్రంట్ ఆవిర్భవించినట్లయింది. కిషన్గంజ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంఐఎం రాష్ట్ర అధ్యక్షుడు అఖ్తరుల్ ఇమాన్ ఈ పొత్తు వివరాలను వెల్లడించారు. ఆజాద్ సమాజ్ పార్టీ, స్వామి ప్రసాద్ మౌర్యకు చెందిన రాష్ట్రీయ శోషిత్ సమాజ్ పార్టీలతో కలిసి తమ కూటమి ఎన్నికల బరిలో నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు. మతతత్వ శక్తులను నిలువరించడమే తమ ప్రధాన లక్ష్యమని ఇమాన్ పేర్కొన్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 2 రోజుల క్రితం పట్టణంలో ముందస్తు అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారనే ఆరోపణలతో ఆయనతో పాటు మరో 22 మంది అనుచరులపై నరసరావుపేట 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యం విక్రయాలు పెరిగిపోయాయని ఆరోపిస్తూ మంగళవారం గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు నిరసన చేపట్టాయి. ఈ సందర్భంగా వైసీపీ కార్యాలయం నుంచి ఎక్సైజ్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలో పోలీస్ యాక్ట్ 30 అమలులో ఉన్నప్పటికీ నిబంధనలు ఉల్లంఘించి ర్యాలీ నిర్వహించినందుకు గాను పోలీసులు ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం రేపు 12వ తారీఖు ఎప్పుడో నిర్ణయం తీసుకుంటుందని తెలిసింది. ఇంత గమ్మత్తైన విషయం ఏంటంటే నరసరావుపేట జిల్లా కేంద్రం, నరసరావుపేటలో ఎస్సీ గారి ఆఫీస్ ఉంది, అలానే ఈఈ గారి ఆఫీస్, ఎలక్ట్రికల్ ఆఫీస్ ఉంది. ఇప్పుడు ఇలాంటి ప్రదేశం నుంచి సబ్ డివిజనల్ ఆఫీస్ తీసుకువెళ్ళి చిలకలూరుపేటలో పెడతారట. అంటే ఇదేం అన్యాయం అని అడుగుతున్నాను. ఇందులో ఘోరమైన విషయం ఏంటంటే దీనిలో కలిపే మండలాలు రొంపిచెర్ల మండలం, నకిరికల్లు మండలం,
ఈపూరు మండలం, శావల్యాపురం మండలం, ఈ 4 మండలాలు తీసుకెళ్ళి చిలకలూరుపేటలో కలుపుతారంట. అంటే నర్సరావుపేట రూరల్ మండలం ఇక్కడే ఉంటుంది, మళ్ళీ నర్సరావుపేటకి అటాచ్ అయి ఉంటుందట. నర్సరావుపేట రూరల్ మండలం, నర్సరావుపేట టౌను నర్సరావుపేటలో ఉంటాయి. కానీ ఇటుపక్కున్న ఎటువంటి భౌగోళికంగా దీనికి దూరంగా ఉన్న ఈపూరు మండలం, శావల్యాపురం మండలం, రొంపిచెర్ల మండలం, అట్లానే నగిరికల్లు మండలం. అంటే నర్సరావుపేట ఇక్కడ ఒక జిల్లా కేంద్రం ఉంది, ఒక ఎస్సీ గారి ఆఫీస్ ఉంది. దీన్ని తీసుకెళ్ళి చిలకలూరుపేటలో సబ్ డివిజనల్ ఆఫీస్లో కలుపుతారట. ఇదేమి ఘోరం అని అడుగుతా ఉన్నాం. అంటే చిల్లూరుపేట శాసనసభ్యులు గారు అక్కడ పెట్టాలంటే ఈ ఆఫీస్ తీసుకెళ్ళి అక్కడ పెడతారా? నాకు అర్థం కావట్లేదు. ప్రజల సౌకర్యార్థం ఎక్కడ బాగుంటుంది, ఎక్కడ వీలుగా ఉంటుంది, ప్రజల అవసరాలు. ఇప్పుడు రొంపిచెర్ల మండలం నుంచి లేకపోతే ఈపూరు మండలం నుంచి నర్సరావుపేట దాటి చిల్లూరుపేట వెళ్ళాలి. ఆశ్చర్యకరమైన విషయం. దీని మీద ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు. రేపు 12వ తారీఖు డెసిషన్ కూడా వస్తుందని చెప్పారు. మరి స్థానిక శాసనసభ్యులు అరవింద్ బాబు గారు మరి తెలుసో తెలియదో ఆయనకి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను నేను. దయచేసి ఇలాంటివి ఎన్నో సంవత్సరాల నుంచి నర్సరావుపేటలో సబ్ డివిజన్ ఆఫీస్ రన్ అవుతూ ఉంది. దాదాపు గత 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి. సరే, సత్తెనపల్లిలో ఒక డివిజన్ క్రోసూరు వరకు ఒకటి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. సత్తెనపల్లి వాళ్ళు దూరం కాబట్టి మేము కూడా దానికి అబ్జెక్షన్ తెలియట్లేదు. కానీ ఇక్కడున్న మన మండలాలు, ఈ రొంపిచెర్ల మండలం, నగిరికల్లు మండలం, సేవల. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణలోని 3 ప్రధాన పార్టీలు ప్రజల కన్నా తమ కుటుంబాలకే ప్రాధాన్యమిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు మజ్లిస్ నాయకత్వంలోనే నడుస్తున్నాయని ఆరోపించారు. జూబ్లీహిల్స్ ప్రజల పట్ల ఈ పార్టీలకు పట్టింపు లేదని, రాజకీయ ప్రయోజనాల కోసం కుల మత రాజకీయాలు ఆడుతున్నాయని అన్నారు. ఇలాంటి పార్టీలకు మరోసారి అవకాశం ఇస్తే రాష్ట్రం వెనుకబడిపోతుంది. ప్రజలు ఈ విషయాన్ని ఆలోచించాల్సిన సమయం వచ్చింది అని సూచించారు. తెలంగాణ భవిష్యత్తు కోసం నిజాయితీ, అభివృద్ధి పట్ల కట్టుబడి ఉన్న బీజేపీని ప్రజలు ఆశీర్వదించాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. బీజేపీ మాత్రమే తెలంగాణకు నూతన దిశ చూపగలదని ఆయన ధీమాగా పేర్కొన్నారు. ఈ 3 పార్టీలకు ముఖ్యం కాదు. ఈ 3 పార్టీలు కూడా మజ్లిస్ పార్టీ నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి పార్టీ. అందుకే ఈరోజు మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. జూబ్లీహిల్స్ ను రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. మజ్లిస్ పార్టీ కబంధాస్తాల్లో జూబ్లీహిల్స్ ను వదిలిపెడదామా? జూబ్లీహిల్స్ ప్రజలకు అండగా ఉండేందుకు భారతీయ జనతా పార్టీని ఆదరిద్దామా? ఈరోజు జూబ్లీహిల్స్ ప్రజల ఆలోచన చేయాలి. కాంగ్రెస్ పార్టీని కూడా అడగాల్సినటువంటి అవసరం. ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడుగుతాం? మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఏమయ్యాయి? తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి మహిళకు నెలకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు కదా. 2,500 రూపాయలు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి మహిళల ఓట్లు అడుగుతుందో, జూబ్లీహిల్స్ మహిళలు కాంగ్రెస్ పార్టీని నిలదీయాల్సిందిగా కోరుతాం. తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిన పరిణామాలపై మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి స్పందించారు. జరుగుతున్న పరిణామాల గురించి నాకు ఏమాత్రం తెలియదు, మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు అని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పట్ల తనకున్న గౌరవాన్ని వ్యక్తం చేస్తూ రేవంత్ అన్న ముఖ్యమంత్రి కావాలని కోరుకున్న వారిలో నేనే మొదటివాడినని అన్నారు. పార్టీ పట్ల విశ్వాసం మార్చుకోలేదని, కొందరు సృష్టిస్తున్న అపోహాలను నమ్మవద్దని కోరారు. కాంగ్రెస్ను బలహీనపరిచే కుట్రలు జరుగుతున్నాయి, కానీ నేను పార్టీతోనే ఉన్నాను అని స్పష్టం చేశారు. తమ కుటుంబం ఎప్పటికీ తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉంటుందని చెప్పారు. కొండా సురేఖకు వ్యతిరేకంగా సృష్టిస్తున్న కథనాలు తప్పుడు అని కొండా మురళి తేల్చి చెప్పారు. ఈరోజు మీటింగ్ ఉంది, పట్నాయక్ గారు వచ్చారు. మరి ఆ మీటింగ్ మేము వరంగల్లో ఎంకే నాయుడు కన్వెన్షన్లో 10 గంటలకు పెట్టడం జరిగింది. మరి దాన్ని కోసమే నిన్న నేను నా ఫామ్ హౌస్ నుంచి ఇంటికి నేరుగా రావడం జరిగింది. ఎందుకంటే నేను వ్యవసాయం చేసే దాంట్లో కొంచెం అది ఉంటుంది, నాకు బాగా అలవాటు. అంతే తప్ప అక్కడ జరిగేది ఇంకా పరిణామాలు నేను తెలుసుకోలేదు.
మీరు చూసి మీరు వచ్చిన తర్వాత లేచే ముఖం కడుక్కొని వచ్చిన మంత్రి గారు ఎక్కడ మంత్రి గారు ఎక్కడ నిన్న రాత్రి సుమంత్తో బయలుదేరారు. మంత్రి గారు హైదరాబాద్ ఉండరు అనేది మీకు పైకి పోయి దాకా చూసినండి. నాకేం అభ్యంతరం లేదు. మంత్రి గారు కూడా మీటింగ్కి వస్తారు, మీటింగ్కి వస్తారు. ఎందుకంటే పార్టీ ఇది కాబట్టి కంపల్సరీ మంత్రి గారు కూడా ఉండవలసిన బాధ్యత ఉంటుంది. ఎందుకంటే ఆమెదది అది కాదు. వరంగల్లో మళ్ళీ ఎమ్మెల్సీ నాకు ఇస్తా అన్నాడు రేవంత్ రెడ్డి గారు. కంపల్సరీగా ఎమ్మెల్సీ ఇస్తాడు. ఇక్కడ లేని విధంగా మరి నాకు ఆ రోజు రాజశేఖర్ అన్న 140 దక్కున్నప్పుడు మరి ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది. మరి దానికి 270 ఓట్లు ఎక్కువ ఇప్పించిన నేను. జోగి రమేష్పై వస్తున్న ఆరోపణలతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. టీడీపీ వర్గాలు తీవ్రంగా స్పందిస్తూ జోగి కలిస్తే బూడిద రాలినట్లు, జగన్ జోగి రమేష్ కలిస్తే బూడిద రాలుతుందనే విషయం ఇప్పుడు తేలిపోయిందని వ్యాఖ్యానించాయి. గత 5 ఏళ్లలో జగన్ అవినీతి హత్యలకు పాల్పడిన వారిని ప్రోత్సహించాలని, కానీ చంద్రబాబు పాలనలో అయితే తప్పు చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. జోగి రమేష్ నకిలీ మద్యం వ్యవహారంలో కీలక పాత్ర పోషించారని జనార్దన్ స్వయంగా ప్రకటించారని టీడీపీ నేతలు గుర్తు చేశారు. తప్పు చేసి దొరికిపోయి కూడా సిగ్గు లేకుండా మాట్లాడడం జోగి రమేష్ తీరును చూపిస్తుందని విమర్శించారు. చంద్రబాబుకు కల్తీ మద్యం వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తూ జగన్ భారతి స్వామివారి ముందు ప్రమాణం చేయాలని టీడీపీ సవాల్ విసిరింది. అర్థం కాలేదు, కానీ తప్పకుండా తీసుకుంటాడు. ఆ తీసుకుంటారనే ముందు రెచ్చిపోతున్నాడు. ఏమని నన్ను ఇచ్చేయండి పేరు నానిలాగా అంటే పేరు నాని మాట్లాడాడు కమన్నా దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి, అరెస్ట్ చేస్తాం నిన్ను. పేరు నాని కూడా చెప్తున్నావా, నిన్ను అరెస్ట్ చేస్తారా పోలీసులు? నీకు దమ్ముంటే ఒక మాట చెప్పు, నిజాయితీగా ఒప్పుకో. ఏమంటే బియ్యం దొంగతనం కేసులో నా భార్యకి ఏం సంబంధం లేదు, నా భార్య పేరు పెట్టింది నేనే అని నువ్వు ఒప్పుకో. నిన్ను అరెస్ట్ చేస్తారో లేదో చూద్దాం. తప్పు చేయడం చంద్రబాబు గారిని ప్రమాణం చేయమన్నాం. ఏంటిది? ఈ కల్తీ మద్యం కేసులో జనార్దన్ రావు అనే ముద్దాయి జోగి రమేష్ పేరు చెప్పాడు. జోగి రమేష్ వెనకాతల జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, ఇంకెవరున్నారో అవి కూడా త్వరలోనే తేల్తాయి. ఈ కల్తీ మద్యం చేసి 3,500 కోట్లు ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి షాపులు పాట పెట్టింది, ప్రభుత్వం నడపట్ల. అలాగే మద్యం ఎవరైతే మద్యం తయారు వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇచ్చారు. మేమేమి ప్రభుత్వం నడపడం, కూటమి ప్రభుత్వం నడపడం, చంద్రబాబు గారు నడపడమో, లేకపోతే లోకేష్ బాబు గారు నడపడమో, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు నడపడమో నడపట్లే. ఇక్కడ ప్రైవేటు వ్యక్తులు నడుపుతున్నారు. వాళ్ళు గూగుల్ పే కొట్టించుకున్నారు, మీరు గూగుల్ పే కొట్టించుకోవాలా? ఏం కొట్టించుకో. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కాంగ్రెస్పై ఘాటుగా విరుచుకుపడ్డారు. కొండా సురేఖ వ్యవహారంలో పెద్ద హస్తాలున్నాయని వ్యాఖ్యానించారు. దేశంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నంతకాలం అవినీతి బహిరంగంగా సాగిందని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు తమ ఆస్తులు, బినామీల వివరాలు బయటపెట్టాలి, అవినీతి ఆరోపణలపై ప్రభుత్వం ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రాష్ట్రాన్ని దోచుకున్నాయని, ప్రజల నమ్మకాన్ని కోల్పోయాయని పేర్కొన్నారు. పంపకాలలో తేడాలు రావడంతోనే కాంగ్రెస్లో గొడవలు చెలరేగుతున్నాయని అన్నారు. బీజేపీ మాత్రమే ప్రజా సమస్యలకు పరిష్కారం చూపగలదని, అవినీతికి వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అవినీతి బురదలో మునిగిపోయిందని రామచంద్రరావు వ్యాఖ్యానించారు. ఆరోపణలతో ప్రతి ఆరోపణ కూడా వచ్చినాయి. ఏంటంటే దీంట్లో పెద్ద వాళ్ళ హస్తాలు ఉన్నాయి, పెద్ద మినిస్టర్లు ఉన్నారు, పెద్ద ముఖ్యమంత్రికి దగ్గర ఉన్నవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఉన్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ మీ ముందే చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ అంటే కరప్షన్, కాంగ్రెస్ ఈజ్ సినానిమస్ ఆఫ్ కరప్షన్. ఈ 2 పదాలు కాంగ్రెస్, కరప్షన్ ఒకే రకంగా పోతుంది. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉన్న రోజు కరప్షన్ ఉండే. ఎవరెవరు కరప్షన్ చేశారన్నా మొత్తం కాంగ్రెస్ నాయకులు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు
వాళ్ళు దీనిపైన వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ఆస్తుల వివరాలు ఇవ్వాలి, వాళ్ళ బేనామీ వివరాలు ఇవ్వాలి, ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి ఎక్కడ ఎక్స్ట్రాక్షన్ చేశారు, ఎంతమంది దోచుకున్నారు. దోచుకునే ప్రభుత్వం అయిపోయింది ఇది. మీది కాంట్రాక్టర్స్ ప్రభుత్వం, మీది కమిషన్ల ప్రభుత్వం, మీది కాంట్రాక్ట్స్ ఇచ్చే ప్రభుత్వం. ఇప్పుడు మీ ప్రభుత్వము ఎక్స్టార్షన్ చేసే ప్రభుత్వం, బలవంతమైన వసూలు చేసేటువంటి ప్రభుత్వం అయిపోయింది. గత ప్రభుత్వం బీఆర్ఎస్ వాళ్ళు దోచుకున్నారు, వాళ్ళు ఇంకా ఇప్పుడు పంచుకుంటూ ఉన్నారు, ఇంకా గొడవలు అవుతున్నాయి వాళ్ళ మధ్యన పంచుకుంటంలో. మీరు కూడా ఏం చేస్తున్నారు, మీరు కూడా పంచుకునే ఇంట్లో క్రమంలోనే గొడవలు అవుతున్నాయని చెప్పి మీ టీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఘాటుగా విరుచుకుపడ్డారు. కాంట్రాక్టుల కోసం, కమిషన్ల కోసం మంత్రులు పరస్పరం కొట్టుకుంటున్నారు. ఇలాంటి వారు రాష్ట్రాన్ని ఎలా రక్షిస్తారని ప్రశ్నించారు. అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖల మధ్య జరుగుతున్న తగాదాలను ఉదహరిస్తూ తీవ్ర విమర్శలు చేశారు. ఇదంతా రాజ్యం నాది అన్న రేవంత్ రెడ్డి తీరుకు ఫలితమని ఎద్దేవా చేశారు. ప్రజాసేవకులుగా ఉండాల్సిన మంత్రులు అధికార పోరాటంలో నిమగ్నమై ప్రజల సమస్యలను మరిచారని అన్నారు. కాంగ్రెస్లో సమైక్యత అనే మాటే లేకుండా అంతర్గత యుద్ధాలు కొనసాగుతున్నాయని వ్యాఖ్యానించారు. ఇలాంటి ప్రభుత్వం ప్రజల ఆశలను నెరవేర్చలేకపోతుంది అంటూ ప్రవీణ్ కుమార్ తీవ్ర స్థాయిలో దాడి చేశారు. శ్రీనివాసరెడ్డి, వరంగల్లో ఉండే మంత్రి కొండా సురేఖ వాళ్ళు కొట్లాడుకుంటున్నారు. సీతక్క నియోజకవర్గంలో పొంగులేటికి ఏం పని అని సీతక్క మనుషులు అంటారు. వీళ్ళిద్దరూ ఉన్నారా, మరి నేనెందుకు లేనని చెప్పేసి కొండా సురేఖ అంటారు. అంటే ఇదంతా కూడా కమిషన్ల కోసం, మీదంతా కాదు, ఇదంతా రాజ్యం నాది, నేనే మొత్తం తీసుకుంటా అని రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు. ఇలా రోహన్ రెడ్డి, ఇలా మీరు హైదరాబాదు, సైబరాబాదు, రాచకొండ కమిషనరేట్స్లో ఎవ్వరు కూడా భూమి ఓనరు సుఖంగా లేడు, ఎవ్వరు కూడా రియాల్టర్ సుఖంగా లేడు. ఎందుకంటే ఆర్ఆర్ ట్యాక్స్ అంటున్నారు. మరి ఈ ఆర్ఆర్ ట్యాక్స్ మీద ఇంటెలిజెన్స్లు నిఘా పెడతలేరా? ఈ ఆర్ఆర్ ట్యాక్స్ వెనకాల ఎవరున్నారు అనేది ఎవరు చూడడం లేదా? క్రీడా వాళ్ళని అడిగితే తెలుస్తుంది కదా. ఇవన్నీ ఏ గెస్ట్ హౌస్లలో ఈ పంచాయతీలు అడుగుతున్నాయి, ఎవరినైతే వాటి మీద నిఘా పెట్టొచ్చు కదా. తెలంగాణ భవన్ ముందర ఇంటెలిజెన్స్ పోలీసు వాళ్ళని పెట్టే బదులు అక్కడ పెట్టొచ్చు కదా. ఈ రోహన్ రెడ్డి గెస్ట్ హౌస్ దగ్గర, కొండలరెడ్డి గెస్ట్ హౌస్ దగ్గర, లేకపోతే తిరుపతి రెడ్డి గెస్ట్ హౌస్ దగ్గర, రేవంత్ రెడ్డికి ఇంకెవరెవరైతే ఉన్నారో, ఎవరో ఫహీం ఖురేషో నయీం ఖురేషో ఆయన పేరు, ఆయన గెస్ట్ హౌస్ ముంగట, వీళ్ళందరి గెస్ట్ హౌస్ల ముంగట పెట్టాలి కదా. మొన్న ఈనాడు, సాక్షాత్తు ఈనాడు పేపర్లో ఒక డీసీపీ, తర్వాత ఇంకొక అగ్రనాయకుడు, ఈ ముగ్గురు కలిసి పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ దందా జరుపుతున్నారు. ఈనాడు దినపత్రికలో ఓపెన్గా వచ్చినా కూడా ఇంతవరకు ఆ డీసీపీలను ట్రాన్స్ఫర్ చేయలేదు. ఇప్పుడు వాళ్ళకే చెప్పి మీరు మమ్మల్ని జూబ్లీహిల్స్ ఎలక్షన్లో గెలిపించండి అంటున్నారు. ఇంత దారుణం జరుగుతూ ఉన్నది గవర్నమెంట్లో. ఒక్కరు కూడా పాలన మీద దృష్టి సారిస్తలేరు. కర్ణాటక ఐటీ మంత్రి ప్రియాంక మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. గూగుల్ ఆంధ్రప్రదేశ్కి వెళ్లడానికి ముఖ్య కారణం అక్కడి ప్రభుత్వం ఇచ్చిన భారీ రాయితీలే అని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గూగుల్కు 22,000 కోట్ల ప్రోత్సాహకాలు, స్టేట్ జీఎస్టీలో 100% రియంబర్స్మెంట్, భూమికి 25% డిస్కౌంట్, నీటి టారిఫ్పై 25% రాయితీ, ట్రాన్స్మిషన్ ఉచితం వంటి సౌకర్యాలు కల్పించిందని వివరించారు. ఇవన్నీ చెప్పకుండా గూగుల్ వచ్చిందని మాత్రమే పత్రికల్లో రాస్తున్నారని అన్నారు. మేము ఇస్తే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్నామని విమర్శిస్తారు, కానీ ఇతరులు ఇస్తే ప్రశంసలు కురిపిస్తారు అని విమర్శించారు. బెంగళూరులో జనావాసం పెరుగుతుందని విమర్శించేవారు ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేస్తే అది ఎలా తప్పు అవుతుందని ప్రియాంక ప్రశ్నించారు. And state GST 100% reimbursement is going to be given. Now if I do that, what will you tell me? You are draining you are appeasing, you are draining the financial status of the thing. Ask them, is this true or not? Shiva Venkata Reddy, JDS MLA Srinivasapura, has filed. వైఎస్ఆర్సీపీ నాయకుడు దేవినేని అవినాష్ నకిలీ మద్యం వ్యవహారంపై స్పష్టత ఇచ్చారు. జయచంద్రరెడ్డి, జనార్దన్లు కేవలం పాత్రదారులు మాత్రమే కానీ అసలు లాభదారులు ఎంపీ చిన్ని, ఎమ్మెల్యే వసంత అని వ్యాఖ్యానించారు. కేసును పక్కదారి పట్టించేందుకే జోగి రమేష్పై ఆరోపణలు మోపుతున్నారని తెలిపారు. జోగి రమేష్ వెనుక పార్టీ బలంగా నిలుస్తుంది అని స్పష్టం చేశారు.
పసుపు చొక్కాలు వేసుకున్న కొంతమంది పోలీస్ అధికారులు కుట్రలో పాల్గొంటున్నారని ఆరోపించారు. ఈ కేసును రాజకీయంగా వాడుకోవాలని ప్రయత్నించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. వైఎస్ఆర్సీపీ ప్రజల కోసం పనిచేసే పార్టీ అని, తప్పుడు ఆరోపణలతో తమ నాయకులను కించపరిచే ప్రయత్నాలు విఫలమవుతాయని అవినాష్ ధీమాగా అన్నారు. నిజం బయటపడుతుంది, అబద్ధాలు కూలిపోతాయంటూ ఆయన సవాల్ విసిరారు. ఈ రాష్ట్రంలో ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సిద్ధపడిపోయారు. వాళ్ళు పెట్టే తప్పుడు కేసులకి, వాళ్ళు పెట్టే జైలుకి ప్రతి ఒక్కరిగా సిద్ధమయ్యారు. ఇంకా హెరాస్మెంట్ చేస్తున్న జోగి రమేష్ గారు ఎప్పుడో సిద్ధమయ్యారు. ఈ తప్పుడు కేసులు అనే కానీ నిలవు. తప్పకుండా వాళ్ళు ఏ విధంగా ముందుకు వచ్చినా, ఏది చేస్తాం ముందుకు వచ్చినా అన్ని విధాలుగా ముందుకెళ్తాం మేము సిద్ధంగా ఉన్నాం. సార్ ఒకటే, నిన్న వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ గారితో కలిసి పార్టీ నాయకులు అందరూ కలిసి సిపి గారికి ఫిర్యాదు చేయడం లేదు. సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం చేస్తున్నారు. ఆ తర్వాత టీడీపీ నాయకులు కూడా సిపి గారికి ఫిర్యాదు చేశారు. మీ ఫిర్యాదును పరిగణన తీసుకుండా టీడీపీ నాయకుల ఫిర్యాదు వరకు ఇప్పటికే మీ నాయకులు ఇద్దరిని ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. రాబోయే రోజులు మీరు ఏ విధంగా ముందుకెళ్ళిపోతున్నారు వీటి మీద? నేను 18 ఏళ్ళ నుంచి గారు రాజకీయాల్లో ఉన్నాను. అధికారులు అనేవాళ్ళు పార్టీలతో సంబంధం లేకుండా ఉండవలసిన వ్యక్తులు అధికారులు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరు అధికారులు అందరూ గారా కూటమి ప్రభుత్వానికి ఏదో వాళ్ళు చెప్పిన ఆ నాయకులు ఏదైతే చెప్పారో వాళ్ళు చెప్పే విధంగా ఐపీసీ సెక్షన్లు పని చేయట్లా. కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ సెక్షన్లు ఏదైతే ఉన్నాయో అవి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద. నిన్న ఏదైతే ఒక తప్పుడు ప్రచారం, ఒక పిచ్చి వాట్సాప్ చాట్లు కావాలని ఫేక్ది క్రియేట్ చేసి మా జోగి రమేష్ గారి మీద తప్పుడు ప్రచారం చేస్తే దాన్ని ఈరోజు కంప్లైంట్ చేయాలని చెప్పి నిన్న మా వాళ్ళందరూ గారు వెళ్ళారు. సిపి కలవల. కానీ మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు, పెద్ద నాయకులు అందరు గారు వెళ్ళి కలిస్తే సిపి కలవలేదు. కానీ పవన్ కళ్యాణ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రతినేత నరేంద్ర మోదీని కర్మయోగి అభివర్ణించారు. ఏ ఫలితాలు ఆశించకుండా దేశ సేవను పరమావధిగా భావించే నాయకుడు మోదీ. ఆయన నాయకత్వంలో భారత్ 2-3 తరాలకు దిశానిర్దేశం పొందుతోందని అన్నారు. ఆత్మనిర్భర్ భారత్ ద్వారా ప్రపంచానికి భారత ప్రతిభను చూపిస్తున్నారని ప్రశంసించారు. పన్నులు ఎప్పుడూ పెరగడమే తప్ప తగ్గవు. కానీ మోదీ గారు జీఎస్టీ తగ్గించి ప్రజలకు ఊరటనిచ్చారని అన్నారు. సాధారణ ప్రజల ఆదాయాన్ని కాపాడేలా నిర్ణయాలు తీసుకున్న ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. మోదీ గారు ప్రభుత్వాన్ని మాత్రమే కాదు, దేశ ఆత్మను నడిపిస్తున్నారంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. మోదీ పట్ల ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందని, దేశం ఆయన నాయకత్వంలో సుస్థిర అభివృద్ధి దిశగా సాగుతోందని అన్నారు. without attachment to results and dedicates action to the protection of those of the motherland attains eternal glory. The statement perfectly describes Honorable Prime Minister Shri Narendra Modi ji. Our Honorable Prime Minister Shri Narendra Modi ji is not just leading a government, ఆయన ప్రభుత్వాన్ని ఒకటే నడపట్లేదు, 2 తరాలని నడుపుతూ ఒక ఆల్ఫా రాబోయే ఇప్పుడు పుట్టిన బిడ్డలకి దిశానిర్దేశం చేస్తున్నారు. అలాంటి మన ఆత్మనిర్భర్ భారత్ ఎవరి మీద ఆధారపడకుండా దేశం తలెత్తి చూసేలాగా మేము సేవకులం కాదు, మేము భాగస్వామ్యం వహిస్తాం. మేము దేశానికి, ప్రపంచానికి దిశానిర్దేశం చేస్తాం. భారత్ అగ్రగామి, అంతేగాని కూర్చోబెట్టి చేతులు మడుచుకొని మేము భయపడతా ఉండే దేశం కాదు. తలెత్తుకొని పొగరగా ఒక దేశపు జెండా ఎంత పొగరుగా ఉంటుందో అంత పొగరుతోటి భారతదేశాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టిన మోదీ గారు మనకి ఈ రోజున ఈ కార్యక్రమానికి విచ్చేసి, ప్రత్యేకించి మొన్న గూగుల్ వచ్చింది. కర్నూలులో జరిగిన సూపర్ సేవింగ్ సభలో మంత్రి నారా లోకేష్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పుట్టిన నేల అయిన ఈ ప్రాంతం భారత స్వాతంత్ర పోరాటానికి నాంది పలికిందని గుర్తు చేశారు. ప్రధాని మోదీ భారత్ను తిరుగులేని శక్తిగా మార్చుతున్నారు. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంతో ప్రతి రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి, యువత ఉపాధి, టెక్నాలజీ ప్రగతికి మోదీ, చంద్రబాబు కలిసి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలు కూటమి ప్రభుత్వంపై చూపుతున్న విశ్వాసం ఇదే మా బలమని అన్నారు. ఉయ్యాలవాడ వీరుల స్ఫూర్తితో దేశం ముందుకు సాగుతోంది, అదే మార్గంలో మేము కొనసాగుతామని లోకేష్ తెలిపారు. సభలో మోదీకి ప్రజల నుండి ఘన స్వాగతం లభించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కాంగ్రెస్ పార్టీపై ఘాటుగా విరుచుకుపడ్డారు. కొండా సురేఖ వ్యవహారంలో పెద్ద హస్తాలున్నాయి,
కాంగ్రెస్ అంటేనే కరప్షన్, దేశంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నంతకాలం అవినీతి పరాకాష్ఠకు చేరిందని అన్నారు. కాంగ్రెస్ నాయకులు తమ ఆస్తులు, బినామీల వివరాలు ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. అవినీతి ఆరోపణలపై ప్రభుత్వం పారదర్శకంగా సమాధానం ఇవ్వాలని కోరారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు కలిసి రాష్ట్రాన్ని దోచుకున్నాయని ఆరోపించారు. పదవుల పంపకాల్లో తేడాలు రావడంతోనే కాంగ్రెస్లో అంతర్గత గొడవలు ఉధృతమవుతున్నాయని అన్నారు. అవినీతి రహిత పరిపాలన కోసం బీజేపీనే ప్రజల ఆశ అని రామచంద్రరావు స్పష్టం చేశారు. విక్టరీ ఆయన ఏ కార్యక్రమం ప్రారంభించినా విజయమే. గుజరాత్ ముఖ్యమంత్రిగా, భారతదేశ ప్రధానమంత్రిగా 25 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. మన నమో కड़ी मेहनत का कोई विकल्प नहीं है. देर इज नो सब्स्टिट्यूट फॉर हार्ड वर्क. 25 ఏళ్ళు అధికారంలో ఉన్న మొదటి సంవత్సరం ఎలా పనిచేశారో ఇప్పటికీ అంతే కష్టపడుతున్నారు. మన నమో గుజరాత్ని ఒక పవర్ఫుల్ స్టేట్గా మార్చింది. మన నమో ఇప్పుడు మన దేశాన్ని ఏకంగా సూపర్ పవర్గా కూడా మార్చింది. మన నమో మీకు కొన్ని ఉదాహరణలు చెప్పాలి. మొదటిది పహల్గామ్ ఉగ్రవాదుల దాడి. గతంలో మన భూమిపై ఉగ్రవాదుల దాడి జరిగితే గత ప్రభుత్వాలు ఏకంగా యుఎన్ దగ్గరకో ఇతర దేశాల దగ్గరికి వెళ్ళి సహాయం అడిగేవారు. కానీ మన నమో రూటే వేరు. ఆయన కొట్టిన దెబ్బకి పాకిస్తాన్ దిమ్మ తిరిగింది. ఇంకొక ఉదాహరణ ట్యాక్స్. అమెరికా లాంటి దేశం ట్యాక్స్ పెంచితే పెద్ద పెద్ద దేశాలే వణికిపోయినాయి. కానీ మన నమో స్టైల్ ఏంటో తెలుసా? ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందర కాదు. ఆయన గుండె ధైర్యం ఏంటో తెలుసా? ఆత్మ నిర్భర్ భారత్. దట్ ఈస్ మన నమో టు ద వరల్డ్. మన నమోకి దేశ ప్రజలంటే నమ్మకం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కర్నూలు జిల్లాలో శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకున్న ప్రధాని మోదీ దేశ ప్రజల శ్రేయస్సు కోసం ప్రత్యేక పూజలు చేసినట్టు వెల్లడి. మొత్తం 13,340 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం. ప్రధాని వెంట సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రధాని మోదీపై పవన్ కళ్యాణ్ ప్రశంసల వర్షం. ఫలితం ఆశించని కర్మయోగి మోదీ అని కితాబు. కూటమి ప్రభుత్వం కనీసం 15 ఏళ్లు కొనసాగాలని ఆకాంక్ష. బీహార్ ఎన్నికల వేళ ఓవైసీ సంచలనం, కొత్త కూటమి ఏర్పాటు. ఆజాద్ సమాజ్, రాష్ట్రీయ శోషిత్ సమాజ్ పార్టీలతో పొత్తు. 35 స్థానాల్లో ఎంఐఎం, 25 చోట్ల ఆజాద్ సమాజ్ పార్టీ పోటీ. నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై కేసు. అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారన్న అభియోగం. గోపిరెడ్డితో పాటు మరో 22 మంది అనుచరులపైన కేసు నమోదు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో కిరణ్ అబ్బవరం. కే ర్యాంప్ సినిమా విజయం కోసం స్వామివారి ఆశీస్సులు. దర్శనానంతరం మీడియాతో మాట్లాడిన కిరణ్ అబ్బవరం, దీపావళి కానుకగా అక్టోబర్ 18న సినిమా విడుదల. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి వార్తా 9 న్యూస్.